స్కామ్ చేసి తీసుకెళ్తున్నారు. అది మాకు 3వ రోజు తెలిసింది. అక్టోబర్ 28న కేసు ఫైల్ చేసేసి ఫైల్ చేసిన తర్వాత 3వ రోజు హైదరాబాద్ ట్రేస్ అవుట్ అయ్యాల్సింది. ట్రేస్ అవుట్ అయితే అక్కడ నాకు ఏమీ తెలియదు అని చెప్పేసి అక్కడికి ఏం చేసి ఇన్ని రోజుల నుంచి నా పిల్లలు ఈ తెలుసు సార్. ఇప్పుడు వారికి కుటుంబానికి కూడా నేను చెప్పుకోలేదు సార్. హాస్టల్లో చదువుకుంటామని చెప్పాను సార్. పోలీసులు న్యాయం చేస్తారని చెప్పి ఇప్పుడు ఆయన కూడా నాకు ఇప్పుడు వెళ్ళాడు. క్రైమ్ బ్రాంచ్ పంపించారు. ఇక్కడ మార్చవరం పిఎస్ సార్, విజయవాడ మార్చవరం పిఎస్ సార్. సీఐ చూస్తాం అని అన్నారు. వాళ్ళు మీకు ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తే కానీ మేమేం చేయలేమని చెప్పారు. ఎఫ్ఐఆర్ పెట్టాను సార్. నమస్కారం సార్. నా దగ్గరికి శివకుమారి గారు అని చెప్పి జార్జ్ ఇన్స్టిట్యూట్లో గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ అమ్మాయిని ఒక 8 months బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయిని అది 8 months సార్. మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు కొంచెం చూసి కొంచెం ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. రిక్వెస్ట్ సార్ పంపిస్తాను సార్. మన కేకే గారిని పంపిస్తాను సార్. ఆవిడ పంపిస్తాను సార్. చూడండి సార్. మీరు వెళ్ళండి అమ్మా ఒకసారి.